నెల్లూరు నవాపేట ఎన్ వీరప్రసాద్ వారి సతీమణి ఎన్ రేవతి నివాసం వద్ద గీతా వైభవ్ టెస్ట్ అధ్యక్షులు గురుజ్ నజీర్ బాషా ఆధ్వర్యంలో ఇంటింటికి భగవద్గీత నెల్లూరు అంతా భగవద్గీత అనే శ్లోకంతో ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి భగవద్గీత పుస్తకాన్ని అందజేసి ప్రతి ఇంట్లో భగవద్గీత చదవాలని గురుజ్ నజీర్ బాషా వారి సభ్యులు భగవద్గీత అందజేయడం జరిగింది. అనంతరం ఎన్ వీరప్రసాద్ మరియు రేవతి నివాసం వద్ద గురుజ్ నజీర్ బాషా భగవద్గీత గురించి సభ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో గీతా వైభవ్ టెస్ట్ గురుజ్ నజీర్ బాషా వారి మిత్ర బృందం పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గీతా వైభవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మరి శ్రీ వరప్రసాద్ గారు రేవతి గారుల వాళ్ళ కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఈ నవాపేట ఏరియాలోని అందరికి ఇంటింటా భగవద్గీతను తర్వాత నెల్లూరంతా భగవద్గీత కార్యక్రమంలో అందరికి భగవద్గీత కృష్ణ భగవానుడు బోధించినటువంటి అమూల్యమైన సందేశాలు, వేదాల విషయాలు, ఉపనిషత్తుల విషయాలు అన్నీ మరి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కటి భగవద్గీత నింపదలుచుకున్నాం. అందరూ ఆసక్తిగా ఈ భగవద్గీత గ్రంథాన్ని ప్రసాదంగా అందుకొని మన కార్యక్రమానికి బలాన్ని చేకూర్చాలని కోరుతున్నాను. ముఖ్యంగా భగవద్గీతలో ఉపనిషత్తుల సారం చదవాలి చదవాలి భగవద్గీత చదవాలి 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 చదవాలి. జై జై గీత జై గీత జై జై గీత జై గీత జై జై గీత చదవాలి చదవాలి భగవద్గీత చదవాలి 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 భగవద్గీత చదవాలి 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 భగవద్గీత చదవాలి. భారతీయుల గీత నేర్చుకో గీత నేర్చుకో గీత నేర్చుకో గీత నేర్చుకో గీత నేర్చుకో. ఇంత గొప్పదనం తెలుస్తుంది మిత్రమా, ఒక్కరోజైనా ఒక్కసారైనా కృష్ణ బోధ విని బ్రతుకునేస్తమా, బోధ విని బ్రతుకునేస్తమా. ఇంత గొప్పదనం తెలుస్తుంది మిత్రమా, నెల్లూరంతా భగవద్గీత నెల్లూరంతా భగవద్గీత అమ్మ చేతిలో భగవద్గీత అమ్మ చేతిలో భగవద్గీత.
భగవద్గీత సత్సంగం జరగబోతుంది. దానికి ముందుగా అన్ని వీధుల్లో వాళ్ళ పరిసరాల్లో నగర సంకీర్తన కోసం మేము అందరం బయలుదేరాము. భగవద్గీతను దాని యొక్క విశిష్టతను 10 మంది తెలియజెప్పే దానికోసంగా అందరం సమిష్టిగా కృషి చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ వీధిలోకి వచ్చి ఉన్నాము. ఈ భగవద్గీతను 100 మంది పైగా అందరం అన్ని వయసుల వారు కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నాము. కాబట్టి ఈ యొక్క ప్రచారాన్ని ఇంకా ఉధృతం చేసి నెల్లూరే కాదు ఆంధ్ర, భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా కావాలనేసి మేము కృషి చేస్తూ ఉన్నాము. ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క అంశాలని పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టాలని కూడా అందరినీ కూడా కలుసుకుంటూ ఉన్నాము. ఆ రకంగా మేము ముందుకు పోతూ ఉన్నాము. జై గురుదేవ్. షేక్ నజీర్ బాషా గురువు గారికి ముందుగా నమస్కరించుకుంటూ మేము నెల్లూరులో గీతా వైభవ ట్రస్ట్ తరపున నెల్లూరంతా భగవద్గీతమయం చేయాలని, గీతలో ఉండే విలువైన అంశాలు మనం అందరము తెలుసుకోవాలని, పిల్లలకు పెద్దలకు ముఖ్యంగా పిల్లలకు పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రతి నెల చివరి ఆదివారం ఒక ఏరియాను ఎంచుకొని ఆ ఏరియాలో ఆ వీధికి తిరుగుతూ ఇంటింటికి ఉచితంగా భగవద్గీత ఇస్తూ దాంట్లో మన యొక్క కర్మజీవులం మన యొక్క పనులను శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా చెప్పాడో అలా చేయాలని మేము వివరిస్తూ మన జన్మం ఇక్కడికి వచ్చినందుకు సార్థకం చేసుకోవాలి. ఓన్లీ సంపాదించుకోవడం, రోగాలతో మరణ భయాలతో చనిపోకుండా దివ్యంగా భవ్యంగా ఆనందమయంగా భగవద్గీతను చేతబట్టి మన గీతా వైభవాన్ని చాటాలని మా గురూజీ మా ట్రస్ట్ తరఫున మేమందరం సేవలు చేస్తున్నాం. దీనికి అఖండమైన ఆదరణ జరుగుతూ ఉంది. అందరూ రావాలి, కదలి రావాలి, భగవద్గీతను నేర్వాలి. జై గురుదేవ్. జై గురుదేవ్. ఓం శ్రీ పరమాత్మనే నమః. గీతా ప్రియులకు, నెల్లూరు నగరవాసులకు అందరికీ నమో నమః. పురాతనమైన సనాతనమైన వేదాల సారమైన ఉపనిషత్తుల సారమైన భారతీయుల ప్రామాణిక గ్రంథం భగవద్గీత, కృష్ణ పరమాత్ముడు బోధించినటువంటి భగవద్గీతను ఈ నెల్లూరంతా విస్తరింపజేయాలని, ప్రతి ఇంట్లో భగవద్గీతను ప్రతిష్ఠించాలని గీతా వైభవ ట్రస్ట్ సభ్యులమైన మేమంతా కలిసి ఈ నగర సంకీర్తనను భగవద్గీతను ఉచితంగా ఇంటింటకు పంచుతూ దివ్యమైన అమూల్యమైన విలువైన కృష్ణ భగవాని సందేశాలను సత్సంగంలో వాటి గురించి చర్చించుకుంటూ మరి భగవద్గీతను ప్రచారం చేస్తున్నాం. మిత్రులారా, మనందరి సౌభాగ్యం కోసం, మనందరి క్షేమం కోసం, భారతీయుల ఆనందం కోసం, భారతీయుల ఆరోగ్యం కోసం, పుష్కలమైనటువంటి ఆయుష్తో ఉండడం కోసం, మన పాపాలను మనం విముక్తిని పొందడం కోసం, మరి మన యొక్క జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం పరమాత్ముడు కృష్ణ భగవాన్ రూపంలో ఇచ్చినటువంటి మహా సందేశం భగవద్గీత. ఇది భారతీయుల గ్రంథం, మనకు గర్వకారణం. మనం ఏమాత్రము భగవద్గీతను విడిచిపెట్టకూడదు. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరి చేతిలో, ప్రతి ఒక్కరి మనసులో, ప్రతి ఒక్కరి హృదయంలో, పాఠశాలల్లో, కళాశాలల్లో, ఆఫీసుల్లో, అన్ని చోట్ల కూడా సామాన్య మానవుడి దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఆఫీసుల్లో ప్రతి ఆఫీసరు, ప్రతి సామాన్య స్థాయి పురుషుడు కూడా, మానవుడు కూడా ఈ భగవద్గీతను చదవాలి. అప్పుడే మన భారతదేశానికి సౌభాగ్యం, అప్పుడే మన భారతదేశానికి ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు వస్తుంది. మన భారతీయుల ప్రామాణిక గ్రంథాన్ని మనం ఎప్పటికీ విడనాడకూడదు. ఇది పురాతనమైనటువంటి వేదాల నుంచి తీసుకోబడిన సారం, ఉపనిషత్తుల సారం. కాబట్టి మేము ఈ యొక్క ప్రయత్నం నెల్లూరంతా భగవద్గీత, ఇంటింటా భగవద్గీతను ఈ యొక్క అందరి సమూహంతో బాలబాలికలు, మరి పౌరులు, వృద్ధులు అందరం కలిసి నగర సంకీర్తన చేస్తూ దీన్ని మనం ఇస్తున్నాం. ఎందుకంటే ఇది మనందరి కళ్యాణదాయకం, మనందరికీ సౌభాగ్యం, మనందరికీ పరమాత్మని అనుగ్రహం. కలిసికట్టుగా ఈ మతాలన్నీ పరదేశాలవి. క్రైస్తవ మతం పరదేశం కాదా? ఇస్లాం మతం పరదేశం కాదా? మన భారతీయుల మతం ఏంటి? కృష్ణుని మతమే. కృష్ణం వందే, కృష్ణం వందే, కృష్ణం వందే. ప్రామాణిక గ్రంథాన్ని మనం వదులుకొని పరగ్రంథాల మీద మోజులు తగ్గించండి, చదవండి. చదివితే ఆ భగవద్గీతలోని విలువైన అంశాలు ఏంటో తెలుస్తాయి. ఈరోజు ఎవరి నివాసంలో వచ్చారు చెప్పండి.
ఎవరి నివాసం వాళ్ళు? ఈరోజు మరి ఇంతటి ఘనమైనటువంటి నగర సంకీర్తన సత్సంగము నవాపేటలోనేనండి మా గీతా వైభవ్ ట్రస్ట్ సభ్యులు శ్రీమతి రేవతి మరి వారి భర్త గారైనటువంటి వరప్రసాద్ గారి స్వగృహంలో ఈ యొక్క సత్సంగం జరుగుతుంది. వారి సౌజన్యంతో మేళ తాళాలతో ఘనమైనటువంటి నినాదాలతో ఈ భగవద్గీత ఉత్సాహంగా నెల్లూరంతా భగవద్గీత చాడాలని బయలుదేరాం. అందరూ సహకరించండి. నెల నెల ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క ఇంట్లో నెల్లూరంతా భగవద్గీత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.